చాలా బాగుంది నవగ్రహాలు. హర హర మహాదేవ్. నేను ఇందాక తీయలేదు కానీ హర హర మహాదేవ శంభో శంకర. ఒక దేవాలయం ఈరోజు లేట్ అయితే అయ్యింది కానీ మొత్తానికి చక్కగా మొత్తం ఈ జ్యోతిర్లింగం మొత్తం కవర్ చేయగలిసింది. అది నాకు ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భోపాల్ అండి. నేను భోపాల్ నుండి డైరెక్ట్గా ఉజ్జయినికి అయితే బస్సు అయితే బుక్ చేసుకున్నాను. మా బాణేశ్వరి ట్రావెల్స్. ఏ టోల్ చేస్తున్నారు ఈ ఆటో. ఇదిగోండి ఇదే మనకి ట్రావెల్స్ అండి. సో డైరెక్ట్గా 4 గంటల జర్నీ. మన 4 గంటల జర్నీలో అయితే మనం చక్కగా ఉజ్జయిని అయితే వెళ్ళి మహాకాళేశ్వర దేవాలయం చూసుకొని అక్కడ నుండి ఇండోరు, దాని తర్వాత ఓంకారేశ్వర దేవాలయం. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఉజ్జయిని అండి. నేనైతే 11 గంటలు దిగుతాం అనుకున్నాను కానీ 12 గంటలు అయ్యింది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా నేను మహాకాళేశ్వర దేవాలయంకి బ్యాగ్ అయితే ఎక్కడో ఒక రూమ్ అయితే తీసేసుకొని బ్యాగ్ అయితే నేను పెట్టేసి మహాకాళేశ్వర దేవాలయంకి జంతర్ మంతర్, నెక్స్ట్ ఈవినింగ్ హారతి ఒకటి ఉంది, మన క్షిప్ర హారతి, మళ్ళీ హారతి అయితే తగిలింది. సో ఈ 3 అయితే ఈరోజు చేసి దాని తర్వాత రాత్రి వేరే దేవాలయాలు మిగిలితే ఆ వేరే దేవాలయాలకు వెళ్ళి కవర్ చేసి మ్యాక్సిమం 1 డే కానీ 2 డేస్ కానీ ఉంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ ఏమైనా దొరికితే. ఎందుకంటే లైక్ ఉజ్జయిన్ ఈజ్ ఆల్సో టెంపుల్ సిటీ. సో డెఫినెట్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఎందుకంటే కుర్రోడు రావిగూడలో తొమ్మలోనా రోషన్ ఈ కుర్రోడు నాకు చక్కగా హోటల్ దగ్గర దింపాడు. నేను హోటల్ దగ్గర నా బ్యాగ్ అనేది పెట్టేసి ఐఎమ్ గోనా గో టు బ్యూటిఫుల్ జ్యోతిర్లింగ మహాకాళేశ్వర అండి. ఉజ్జయిన్లో నేను ఎక్కడ ఉన్నానో చెప్పలేదు కదా. ఇది నేను మెయిన్ గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఉన్నానండి. డబుల్ 4 బెడ్రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో నాకైతే ఇది 270 రూపాయలు పడింది నాకు. సో ఇతను కాంట్రాక్ట్ అవ్వండి మీరు ఈసారి వచ్చేటట్టయితే. సో నా పర్యటన అయితే అయిపోయింది. నేను ఇక్కడ నుండి ఇండోర్ వెళ్ళిపోతున్నాను. సో పర్వాలేదు. స్టిల్ దే హ్యావ్ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ విచ్ ఇస్ హైలీ రికమెండెడ్ వెన్ యువర్ ఇన్ ఉజ్జయిన్. ఎందుకంటే సోలో ట్రావెలర్స్ కూడా చాలా బెస్ట్ ఇది. నేనైతే డార్మెటరీ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉండం కూడా కదా.
ఓన్లీ టూరిస్ట్ సైట్ సీయింగ్కి వచ్చాను కాబట్టి రాత్రి పడుకోవడానికి మాత్రమే తీసుకున్నాను రూము. లాకర్స్ కూడా ఉన్నాయి, తాళాలు కప్పలు తెచ్చుకోవాలి. అది రూమ్, అది డార్మెటరీ, ప్రైవేట్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్నానానికి, మొహం కడుక్కోవడానికి, బ్రష్ చేసుకోవడానికి అన్నింటికి కూడా ఇక్కడ బాత్రూమ్లు అయితే మనకు దాదాపు 5-6 ఉన్నాయి. పర్వాలేదు, 100% రికమెండెడ్ ఇచ్చారు. 270 రూపాయలకి ఇంకేం వచ్చేస్తుంది లేండి. చక్కగా ఒక బెడ్, దుప్పటి, ఫ్యాన్ అయితే ఇచ్చారు. ఇదే డార్మెటరీ. సో ఇదే నా డార్ము. పర్లేదు, లైక్ ఇట్స్ రియల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ హూ ఎవర్ కమ్స్ టు ఉజ్జయిన్. I'm 100% రికమెండింగ్ దిస్ 9 గెస్ట్ హౌస్ టు హూ ఎవర్ విజిట్ ఉజ్జయిన్. ఎందుకంటే 270 రూపాయలు మనకి ఇంకేమీ రాదు. చక్కగా మనకు ఫ్యాన్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, దుప్పటి ఇచ్చాడు, చాలు. సో ఇక్కడ నుండి నేనైతే ఇండోర్ వెళ్తున్నాను. అది కీప్ పోస్టెడ్ ఆన్ ఇండోర్ అండి. బై టేక్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఉజ్జయిన్ అండి. హర హర మహాదేవ్. సో 12 జ్యోతిర్లింగాల్లో ఉన్న ఒక జ్యోతిర్లింగంకి అయితే నేను ఇప్పుడైతే వచ్చాను. ఇది మనకి మహాకాళేశ్వర దేవాలయం. మనకి ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దేవాలయం అనేది ఓపెన్లో ఉంటుంది. ఉజ్జయిన్లో వెరీ ఫేమస్. జయసింగ్పురాలో ఈ అద్భుతమైన నిర్మాణం అనేది మనకి ఎవరు కట్టించలేదు. మన టెంపుల్ అయితే కట్టించారు, కానీ 18th సెంచరీలో దేవుడు తనకు తాను ఇక్కడ వెలిసిన అద్భుతమైన శివ. సో ఇక్కడైతే మనం ఈ ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. హర హర మహాదేవ్. కాలు అనేది కాలిపోతున్నాయి. మెట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు వచ్చాను నేను. సో ఇదిగోండి సేమ్ ప్రాసెస్. నాకు ఈ ప్రాసెస్ అంతా తెలిసిందని. ఇక్కడ ప్రసాదం అమ్ముతారు కదా, ఈ ప్రసాదం అమ్మే వాళ్ళకి దగ్గర వాళ్ళు చెప్పులు, బ్యాగ్ అన్ని ఫ్రీ అంటారు, కానీ ప్రసాదం మొత్తం 100 రూపాయలు అంటారు. ఇది నాకు తప్పదు. నాకు బ్యాగ్ అనేది నేను తేను అనుకున్నాను, కానీ హరహర మహాదేవ్ మరి దేవుడికి కదా అని చెప్పేసి మరి 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను. బ్యాగ్ నేను తేను, ఫోన్ అయితే అలౌడ్ అన్నారు లోపల. సో అదే మెయిన్ ప్రాబ్లం. సో నేను బ్యాగ్ ఇప్పుడు మందికి ఈ మధ్యన తేవట్లేదు. ఎందుకంటే ప్రసాదం నాకు ఏం చేసుకుంటాను, ప్రసాదం అందరూ డొనేట్ చేయడం తెప్పించి మనం చేసేది ఏం లేదండి. ప్రసాదంతో నిండిపోయింది బ్యాగ్ అంతా. రాములవారి అయోధ్య ప్రసాదం అని, మనకి రాధారాణి ప్రసాదం అని చెప్పేసి బృందావనం ఇవన్నీ దగ్గరలో కూడా ప్రసాదం నిండిపోయింది. ఈ అద్భుతమైన మహాకాళేశ్వర దేవాలయం చాలా ప్రత్యేకమైన జ్యోతిర్లింగ దేవాలయం అండి. మనకి చాలా జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో 12 ఉండగా అన్నీ కూడా మనకు తూర్పు భాగంలో ప్రతి జ్యోతిర్లింగంలో మనకు దేవుడు వెలుస్తాడు, కానీ ఇక్కడ మనకు ఉత్తర భాగంలో వెలుస్తాడు. చాలా బాగుంది దేవాలయం. మన ఉజ్జయిన్ ఇట్స్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టెంపుల్ సిటీ. సో ఫోన్ అనేది అలౌడ్ అన్నాడు, మరి ఆడు ఎంతవరకు అలౌడ్ అయితే అంతవరకు అలౌడ్ చేసి తీసేస్తాను వీడియో. బా కాలు అనేది కాలి పడిపోతుంది బా. సో ఇది కూడా మరి ప్రసాదం అయితే తీసుకున్నాను. పర్వాలేదు, ప్రసాదం మనకి అవి ఎక్కువ మన అమ్మ కాలిపోతున్నాయి. సో ఇక్కడేది మ్యాట్లు వేసారు, కానీ హర హర మహాదేవ కాలు అనేవి బొబ్బర్లు ఎక్కిపోతున్నాయి, కాలిపోతున్నాయి. కొన్ని దగ్గర నాకు నచ్చదు ఏంటంటే ఈ సెల్ ఇంకా పెట్టి నేను ఆ క్రియేటివిటీ తీద్దామనే లోపల వీళ్ళు వచ్చి మొహాలు పెట్టేస్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు. తీస్తాను కదా, కవర్ చేస్తాను వాళ్ళకి కూడా, కానీ మరి ఒప్పరు. డమరులు, డంకాలు. సో ఇప్పుడు దేవుడు నాకు ఏకంగా జ్యోతిర్లింగాల దర్శనం ఇదంతా లైన్. ఇంకా ఒక్క సమీప ఖండవా జ్యోతిర్లింగం ఓంకారేశ్వర దేవాలయం. నెక్స్ట్ ఇంకా లైన్ అంతా చెప్పులు అక్కడ ఇచ్చేసాను, ఇక్కడ కాలిపోతానే. చాలా పెద్ద క్యూ చూడండి. ఈ ముసలి కూడా చక్కగా ఈ మూలలో ఎందుకు వెళ్తారు అంటే కాలు అంత బంపర్. అమ్మ కాలు కాలిపోతానే. హర హర మహాదేవ్. సో విఐపి దర్శనంగా హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. సో విఐపి దర్శనం మీద 250 రూపాయలు ఇస్తే దర్శనం అనేది అయిపోద్ది, కానీ మనకు విఐపీలు ఏం కాదు కదండి. దేవుడి దగ్గర అంతా కూడా అందరు సామాన్యులేనే. సో లైన్ ఎక్కడుందో చూడాలి. హర హర మహాదేవ్ హెల్ప్ డెస్క్ అది. అంత చక్కగా, అంత అందంగా, అబ్బా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో లోపలికి వెళ్ళి ఇంకా అందంగా తీస్తాము. ఫోటోగ్రఫీ అనేది ఎలవలాగా ఉంది. ఎలా చేస్తే పర్వాలేదు. విఐపి దర్శనం అయితే అడిగారు అక్కడ, నాకు టికెట్ అన్నారు. విఐపి దర్శనం అయితే నేను చక్కగా 250 ఇచ్చి వెళ్ళొచ్చు, కానీ మనకు విఐపి దర్శనం ఎందుకు, మనం చక్కగా సామాన్యమే కాబట్టి 250 రూపాయలు ఎందుకు వేస్ట్. దేవుడికి ప్రసాదం ఇవన్నీ కొన్నాను ఆల్రెడీ. ఆ ప్రసాదం కూడా మరి ఇంకా రాముల వారిది ఇదంతా ఊరెళ్తే ఊర్లో అందరికి పనిచేస్తాను లైన్గా. లడ్డూలు
ఒకటా రెండు దేవాలయాలకి వెళ్తే ఏదో అనుకోవచ్చు, కానీ ఇంకా లైన్ రోజుకో జ్యోతిర్లింగం రోజుకో దేవాలయానికి వెళ్తే ఇన్ని ప్రసాదాలు ఏం చేస్తాం చెప్పండి. సో అక్కడ సింహద్వారం ఉంది, అక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాను మ్యాక్సిమం. క్షేత్రాలా ఉంది ఇదంతా కూడా. మధ్యప్రదేశ్ డ్రెస్సింగ్ కూడా ఏంటో ఒకసారి వెళ్ళాలి, చూడాలి. డీప్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. సో మంచిగా బుట్టు పెడుతున్నారండి దాదాపు. ఇది అబంధం ఉంది. హర హర మహాదేవ్. నేను ఇందాక తీయలేదు కానీ చాలా బాగా పెట్టాడు. నాకు పెట్టాడు కానీ నేను నాకు తీసేటప్పుడు మరి నేను తీయలేకపోతున్నాను. రైట్ హ్యాండ్ ఇదేనా ఫ్రీ దర్శనం? సో మనకి ఫస్ట్ దీనికి పుట్టగతులు అయితే ఏమి లేవండి. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారనేది మనకి మొదట దీని ఎగ్జిస్టెన్స్ అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. దీన్ని 18వ సెంచరీలో ప్రజాపతి బ్రహ్మ ఎస్టాబ్లిష్ చేసినట్టు మన పూర్వీకులు చెప్పుకుంటుంటారు. సో మనకు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా తూర్పు భాగాన వెలిస్తే మనకి ఏకైక జ్యోతిర్లింగ టెంపుల్ బీచ్ ఫేసెస్ సౌత్ ఉత్తర భాగాన మనకి దేవుడు వెలుస్తాడు. ఇక్కడ శివలింగాన్ని మనం దక్షిణమూర్తిగా మనం పిలుచుకుంటుంటారు. సో అందుకే చాలామంది అన్నారు ఇక్కడ బ్లాగ్స్ చేస్తున్నారంటే ఏదో అనుకున్నాను, కానీ ఫోటోగ్రఫీలో అలౌడ్ లాగే ఉంది. నగేశ్వర దేవాలయ ద్వారకాలో ఉన్నప్పుడు నగేశ్వర దేవాలయాలు కూడా అలౌ చేశారు. బాగుంది. ఇంచుమించు సోమనాథ్ మాదిరిగా ఉంది. అంత చాలా దేవాలయాలు ఉన్నాయి లోపల. పర్వాలేదు, జాయిగా గంటన్నర అవని. నా ఉజ్జయిని కూడా బాగా నచ్చింది. చుట్టుపక్కల గ్రామాల టెంపుల్ సిటీ అంటే మనకు ప్రాణం అండి. దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని కవర్ చేయడమే నా ఉద్దేశం. సో ఉండిపోతాను. నేను ఎంత 270 రూపాయలు కొన్నాను. మంచిగా రూమ్ అయితే సెట్ అయింది, డార్మెటరీ అని. కానీ బాగుంది, పర్వాలేదు. 270 రూపాయలు కొన్నాను. చాలామంది అన్నారు ఎలా ఉన్నామని, కానీ అక్కడ ఉండే వాళ్ళు కూడా మనకు ప్రైవేట్ రూమ్స్ అయితే 1200 ఛార్జ్ చేస్తారు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇప్పుడు అరుస్తాను చూడండి గట్టిగా. బా బ్యూటిఫుల్. మొబైల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి ఏమో తెలియదు. చూడండి చాలా అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ్. కాలుతున్నాయి కానీ ఇదిగోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చుట్టుపక్కల. అది చక్రం ఉందంటే విష్ణు భగవానుడు, బ్రహ్మదేవుడు. తీస్తాను 3 వైపులు తీస్తాను. అబ్బా హర హర నాయనా. చీకటి అవ్వాలండి, మరి చీకటి అయ్యేటప్పుడు వస్తేనే బాగుంటుంది. బ్యూటిఫుల్, చూడండి బ్యూటిఫుల్. సో దేవాలయం చాలా చాలా బాగుంది, ప్రాంగణం అంతా. సో లోపల నాకు తెలిసి ఒక విగ్రహం మాత్రమే నాకు తెలిసి అలౌ చేయరేమో, మరి డీటీ అనేది అలౌ చేయరు, కానీ మిగతా భాగం అంతా అలౌ చేస్తారు. సో ఈ దేవాలయం 3 గంటల నుండి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నాకు మెయిన్ టెంపుల్ సిటీలో మనకి కాశీ దగ్గర నుండి మొదలైంది ఏంటంటే దేవాలయాన్ని కూడా 11 వరకు ఓపెన్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ దేవాలయం అనేది రాత్రి భాగాన్ని కవర్ చేయొచ్చు. సో నా ప్లాన్ కూడా ఏంటంటే జంతర్ మంతర్ ఇంపార్టెంట్ కానప్పుడు కూడా జంతర్ మంతర్ అనేది నేను కవర్ చేస్తాను. సో ఇంపార్టెంట్ అయినా అవ్వకపోయినా కూడా జంతర్ మంతర్ ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తానంటే రేపు 10ంటికి అది ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. అది ఇప్పుడు కవర్ చేస్తానంటే మనకి చక్కగా మిగతా దేవాలయం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ మనకు ఉంటుంది. ఎందుకంటే రాత్రి 9-10 గంటల వరకు మనకి దేవాలయం అనేది ఓపెన్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ రోజంతా దేవాలయాలు కవర్ చేసి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ జాము 5ంటికి లేచి మళ్ళీ ఆ దేవాలయాలు కూడా కవర్ చేయొచ్చు. చాలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బాగున్నాయి దేవాలయాలు, చాలా బాగున్నాయి. చూపిస్తాను. పర్లేదు, పెద్ద లైన్ ఏం లేదు కాబట్టి ఈ ప్రసాదం ఉండడం వల్ల కొంచెం సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా వణికిపోతుంది. పర్లేదు, 1 గంటలో అయిపోద్దండి దర్శనం. 1 గంటల దర్శనం అయిపోతే చక్కగా మిగతా దేవాలయాలు కవర్ చేస్తాను. సో ఇప్పుడు జ్యోతిర్లింగాలు శివయ్య ఒక్క కేదార్నాథ్ మిగులుతుంది, మిగతా అవన్నీ అయిపోతాయి. ఫటాఫట్ చేస్తాం. హర హర మహాదేవ్.
పర్వాలేదు. లైన్ అనేది హర హర మహాదేవ్. ఫోన్ అది అలౌడ్ కాబట్టి పర్వాలేదండి. బా హర హర మహాదేవ్. సో దర్శనం అయితే చక్కగా చేసుకున్నాను, కానీ నాకు ఇందాక ఫోన్ అలౌ చేయలేదు. అది బయట పెట్టిమన్నారు. నేను బయట చూస్తే వీళ్ళందరూ కూడా ఫోన్లు పట్టుకుని వచ్చారు. నాకు చిరాకు వచ్చిందండి. నేనైతే ఆ సెక్యూరిటీ స్టాఫ్కి అడిగాను, దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఏంటి నా ఆంధ్రానా లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడతానా అని చెప్పి నాకు అలౌ చేయట్లేదు మీరు. అందరు చక్కగా పట్టుకుంటున్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీరు రేట్ చేసుకోండి అని చెప్తే నేను తెచ్చేస్తారు. అయినా నాకు ఎందుకు లేని ఆర్గ్యుమెంట్ చక్కగా తీసుకొని చెప్పారు. బాగుంది, దేవాలయం కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఫోన్ అలౌ చేశారు కాబట్టి బాగానే ఉంది అంటున్నాను, కానీ నాకు ఇబ్బందే కదండి. అందరూ తెచ్చినప్పుడు నేను అసలే ఒప్పుకోను. అసలు శివభక్తుడిని, శివ ఆరాధకుడిని, నన్ను ఆపడం అది కరెక్ట్ కాదు. చెప్పాను వాళ్ళని కూడా, సార్ ఏంటి సార్ ఇది ఇలా అంటే, వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి హిందీ, నాకు హిందీ అర్థం కాదు, నాయన వెళ్ళి తెచ్చుకోరా, వెళ్ళి ఫోన్ తెచ్చుకొని చెప్తే తెచ్చుకున్నాను. బ్యూటిఫుల్. చూడండి ఆవిడ కూడా ఎలా మాట్లాడుకోండి, చూసారా? వాళ్ళకో రూలు మనకో రూలు. ఇప్పుడు నాకు ఉంటుంది కదండి, మా అమ్మకి మా నాన్నకి చూపించాలి, ఇచ్చేయాలి, మా వదిలికి చూపించాలి. సో దర్శనం అయితే ఇందాకే చేసుకున్నాను, కానీ ఇందాక మరి ఫోన్ అయితే తేలేదు కాబట్టి లోపల భాగాన్ని మళ్ళీ తీయడానికి అయితే వచ్చాను. నా ఉద్దేశం నెగిటివ్గా ఏం కాదు కదండి, నాకు మిమ్మల్ని చూపించాలనే ఉద్దేశం. ఎవరు తీసుకురాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. మరి ఒకరు తీసుకొచ్చి ఒకరు తీసుకురాకపోవడం అంటే నేను తప్పు చేశాను. నేను ఇదిగోండి ప్రసాదం పువ్వులన్నీ కూడా దర్శనం అయితే అయిపోయింది, కానీ మళ్ళీ కేవలం మీకు చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను కిందకైతే దిగి లోపల చాలా దేవాలయం, ఒకటి కాదు రెండు కాదు కదా, అవన్నీ కూడా కవర్ చేసేసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మళ్ళీ రెండోసారి దర్శనంకి అయితే వచ్చాను. చాలా అద్భుతం. ప్రజాపిత బ్రహ్మ 18వ సెంచరీలో ఎస్టాబ్లిష్ చేసిన అద్భుతమైన దేవాలయం ఇది. బాగుంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ హనుమాన్ మందిర్ కూడా మనకు ఉంది. బ్యూటిఫుల్. చూడండి దేవాలయం మొత్తం లోపలికి అయితే వచ్చాను. చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం. మీకు చూపిస్తాను. సో అదేనండి మనకు హర హర మహాదేవ్. చూడండి బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్. సో ఇది మీకు తీసేసానంటే అది నా భాగ్యం అనుకోవాలి. మరి ఆంధ్ర తీసేటప్పుడు నేను తీయాలి. బాగుంది, చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం. బ్యూటిఫుల్. బాగుంది దేవాలయం అనేది, అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఇది మనకి శివ దర్శనానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో బ్యూటిఫుల్. ఏది వదలను, నేను వచ్చానంటే ఊపేస్తాను. దేవాలయం అనేది నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అంటే చాలా బాగుంది. నేను మళ్ళీ కేవలం ఇది రెండోసారి దర్శనం చేసుకుందామని వచ్చాను. ఆల్రెడీ అయిపోయింది దర్శనం. ఈ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల దేవాలయం ఉన్నాయి కదా, అక్కడ వదిలేసాను. నాకు డిసప్పాయింట్ అయిపోయాను నేను వెంటనే. ఏంటి అందరూ కూడా చక్కగా తీసుకుంటున్నారు, నాకేటి భాగ్యం లేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. చూడండి నేనేం అబద్ధం చెప్పట్లేదు, చూసారా? చక్కగా ప్రతి ఒక్కరు ఫోన్లు తెచ్చుకుంటున్నారు. బాగుంది. ఎలా ఎవరి అంటుంటే టెక్ స్నాప్స్, ఐ డోంట్ మైండ్. లేకపోతే పూర్తిగా అందరినీ బ్లాక్. హర హర మహాదేవ్. బ్యూటిఫుల్. అయ్యే మనకి శివలింగం మెయిన్ది.
బ్యూటిఫుల్. బా చాలా అద్భుతం అండి, బ్యూటిఫుల్. సో ఇక్కడ చాలా మందిర్లు అయితే ఉన్నాయి. జనం చాలా చాలా మంది చూడండి ఎంతమంది ఫోన్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నాకు అంటున్నాడు తీయకూడదు, మీరు అందరి ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ నేను తీస్తున్నాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా నేను ఒక్కనే తెచ్చాను కాదు కానీ. చూసారా చూడండి ఎంత బాగుంది దేవాలయం, చాలా అద్భుతం. జ్యోతిర్లింగ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ అద్భుతం, చాలా చాలా బాగుంది దేవాలయం. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ్, బ్యూటిఫుల్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, బ్యూటిఫుల్. హర హర మహాదేవ్, చాలా అద్భుతంగా ఉంది. లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ ఏ దేవాలయాన్ని చూపిస్తాను. పోలీసులు అంటున్నారు ఇప్పుడు సుఖమేనా హ్యాపీరా అంటున్నారు, కానీ బాగుంది. ఫోటో తీస్తావా? ఉండి వస్తాను. సో ఇదిగోండి ఇక్కడ మనకు నవగ్రహ మందిర్ కూడా ఉంది. బా చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. చూడండి చాలా చాలా బాగుంది నవగ్రహాలు. చాలా మందిర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి. సో అంతమంది పోలుగా వీళ్ళు వీడియో తీయనివ్వట్లేదు, ఇలా కావాలనే వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటే మనం ఎలా తీస్తాం చెప్పండి. సో మన నందీశ్వరుడు ఎదురుగా మనకి శివలింగం ఉంటుంది. హర హర మహాదేవ. ఇదిగోండి దేవాలయం మొత్తం మందిర్ ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్. ఇదిగోండి ఇక్కడ ఒక మందిరం ఉంది, ఏకదశ సూత్ర మందిర్ అట, గాయత్రి మాత దేవాలయం. హర హర మహాదేవ. బాగుంది, ప్రాంతం చాలా బాగుంది. ఇప్పుడు నా కడుపార నిండింది, శివయ్యని వచ్చాను తీసుకున్నాను. ఇది మనుషులను కూడా మీకు చూపించగలిసాను. లోపల ఏంటి జనం ఏంటి ప్రభావితం ఏంటి అనేది మీకు చూపించగలిసాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆలోచిస్తున్నారు, మనకు రావడానికి తప్పే ఉందండి. మందిర్ చాలా మందిర్లు ఉన్నాయి. నాకు 2 దర్శనాలు పట్టింది మొత్తానికి. హర హర మహాదేవ్. బాగున్నాయి. మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ అన్ని కవర్ చేయాలంటే 2 గంటలు మినిమం పడుతుంది. చూడండి ఎన్ని దేవాలయాలు అంటే మొత్తం దారంతా కూడా మనకి దేవాలయాలండి.
ఇదంతా మన సిద్ధి వినాయక దేవాలయం. బ్యూటిఫుల్. చూడండి ఎంత అందంగా ఉంది విగ్రహం. చూడండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇదంతా సోమనాథ్ మోడల్ అనుకున్నాను నేను. ఇంచుమించు అలానే ఉంది కానీ సోమనాథ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నది. బాగుంది, చాలా బాగుంది. మొత్తం దేవుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల 2 సారి దర్శనం అయితే అయ్యింది. కానీ ఇంకా అంత కవర్ చేసి గడిచాను, అది నాకు మెయిన్ ఇంపార్టెంట్. బా చాలా పెద్ద శివలింగం. హర హర మహాదేవ శంభో శంకర. ఒక దేవాలయం ఈరోజు లేట్ అయితే అయ్యింది కానీ మొత్తానికి చక్కగా మొత్తం ఈ జ్యోతిర్లింగం మొత్తం కవర్ చేయగలిసాను, అది నాకు ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. హర హర మహాదేవ శంభో శంకర. ఒక దేవాలయం ఈరోజు లేట్ అయితే అయ్యింది కానీ మొత్తానికి చక్కగా మొత్తం ఈ జ్యోతిర్లింగం మొత్తం కవర్ చేయగలిసాను, అది నాకు ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. బా చరిత్రలో నిలిచిపోతుంది, ఇది మామూలు విషయం కాదు. దక్షిణమూర్తి దేవాలయంతో పాటు మనకు సుమారు 84 దేవాలయాలు, మందిర్లు ఇవన్నీ ఉన్నాయి. సుమారు మీకు 4-5 గంటలు పడుతుందండి మొత్తం అంతా కవర్ చేయాలంటే. బ్లాగర్స్కి దర్శనం చేసుకోవాలంటే గంటన్నరలో అయిపోతుంది. కానీ బ్యూటిఫుల్, చాలా బాగుంది సార్. మహాదేవ. సో గణపతి మందిర్ ఇదిగోండి. మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి గణపతి ఇక్కడ ఉన్నట్టు నేను ఇంకెక్కడ చూడలేదు. మనకి ఉజ్జయిన్లో చూడండి చాలా అద్భుతంగా ఉంది గణపతి విగ్రహం. ఇదిగోండి సతీమాతా మందిర్. జై శ్రీరామ్. ఏంటండి దేవాలయం అంతా గూజ్ బంప్స్ అండి, 1-2 అని కాదు కానీ మొత్తం ఎటు చూసినా కూడా దేవాలయాలే కనిపిస్తున్నాయి నాకు. ఒక జ్యోతిర్లింగాల్లో సుమారు 84 మందిర్ల దాకా ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. సో ఇవేనండి మనకి అద్భుతమైన మహాకాళేశ్వర్ మహిమగల దేవుడు దక్షిణమూర్తి. వందనాలు అయ్యా. ఇగో అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి, మొత్తం అంత కవర్ చేశాను. కొన్ని దగ్గరలో మరి ఓన్లీ ఇంతవరకైనా ఎలా చేయడం గొప్పతనమే. నాకు ఆ మాత్రం చాలు అనుకోని నేను కొంత భాగం మాత్రం తీసిన దర్శనం అయితే చేసుకున్నాను అనే దగ్గరలో. మరి వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. బాగుంది దేవాలయం మాత్రం చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనకు అన్నీ గౌతముడు, భరద్వాజు అండ్ శివలింగాలు. హర హర మహాదేవ్. సో ఎగ్జిట్కి అయితే వచ్చాను. ఇవే మనకు మందిర్ విశేషాలు. చాలా జనరల్ వాళ్ళ దిస్ సైడ్ దట్ గేట్. సో బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. శంఖం బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ అండి, చాలా చాలా బాగుంది. ఇన్ని దేవాలయాలు కలిగిన కాంప్లెక్స్ని ఒక్కసారిగా చూసేసరికి చూసారా, నేను నేను బాధపడ్డాను అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక్క జ్యోతిర్లింగం కాదు, మొత్తం దేవాలయాన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంతటి అద్భుతాన్ని నా కళ్ళతో చూసి మీకు చూపించలేకపోయానని బాధ ఉండేది. మరి లేట్ అయితే అయింది, 1 గంట అయితే అయింది, లేకపోతే రేపు ఒక రోజు ఉండిపోతానండి. ఏం తప్పేం లేదు. చక్కగా నెంపాదిగా ఈరోజు మెల్లగా కవర్ చేసుకుంటూ రేపు మిగతా కవర్ చేసుకోవడం తప్పలేదు కదా. ఇప్పుడు కంగారు ఏముంది? ఇప్పుడు నేనేమైనా రైలు పరిగెడతానన్నా మీ అందరికీ చూపించగలిసాననేది ఒక తృప్తి అనేది నాకు ఉండిపోయింది, చాలు. హర హర మహాదేవ.
కాలు అనేది కాలిపోయినాయి. నిన్నే బొబ్బర్లు ఎక్కిపోయి ఉన్నాయి. బా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కాలు అయితే అగ్ని కత్తిలేనండి. బా అగ్ని కత్తిలా కాలిపోతానే. బాగుంది. దేవాలయం మాత్రం అద్భుతం. ఈ అద్భుతాన్ని నాకు మీకు చూపించే భాగ్యాన్ని కలిగించినందుకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. బాగుంది. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి విగ్రహాలు, ఆ విగ్రహాలకి కాలు కాలిపోతున్నాయి. హరహరా 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 హరహర మహాదేవ శంభో శంకర. కొంచెం చీకటి పడ్డాక వచ్చి ఇంకా బాగుండేది. ఏదైతే ఏమన్నా చక్కగా కవర్ అయితే చేసేసాను. సో లాస్ట్లో కూడా మనకి అద్భుతమైన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను. జై హనుమాన్. కాలు అయితే కాలిపోతున్నాయి అగ్ని కత్తులుగా. చాలా అందంగా ఉందండి. బ్యూటిఫుల్. సో అందరూ ఏమంటున్నారంటే అన్న ఇప్పుడు కాదు రాత్రి రావాలన్నారు. మరి రాత్రి వస్తాను. సో ఈ అద్భుతమైన విగ్రహాలని కాలు అయితే కాలుతున్నాయి కానీ పర్వాలేదు. హరహర మహాదేవ. జై హనుమాన్. విగ్రహం అయితే చాలా బాగుంది. సో మనకి లైటింగ్ అన్నది బ్యూటిఫుల్. ఓ అమ్మయ్యమ్మ, నేను ఎంత అగ్గిలా కాలేటప్పుడు ఎప్పుడు నేను లేను. కానీ ఉజ్జయినిలో ఎండ విపరీతం. కాలు అనేది మీకు తెలియదండి. కాలు చూపిస్తే మీరు భయపడతారు. అన్న ఏంటన్నా కాలు ఎలా ఇంత దరిద్రంగా తయారయ్యారు. మొత్తం బొబ్బర్లు అయిపోయి, పొక్కులు అయిపోయి, ఇవి అయిపోయాయి. చీము గీము వాటి మీద మళ్ళీ అమ్మా హరారా హరారా హరారా. శక్తి శక్తి శక్తి. ఇంకా ఒక మ్యాటని వేసుకోవాలి కానీ ఉజ్జయినిలో ఎంత హరారా హర 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 హరారా. కాలుతారే ఒక్కడి అది చూసారా. అది మరి మాటలు రావు. చెప్పులు వేసుకుని వచ్చిన వాళ్ళకి సోగ్గాడు చిన్న వాళ్ళకి వచ్చేస్తారు కానీ లేకపోయిన వాళ్ళకి అగ్గి అది చూడండి. ఎక్స్పీరియన్స్. అబ్బా కాలు కాలిపోవడం అంటే అగ్గిలో ఉంటేనే సుఖంగా ఉంటుందండి. అగ్గిలోనే మనకి ఇంకా హాయిగా ఉంటుంది. అబ్బా అమ్మ మ్యాట్లోకి వచ్చాను. బా కాలు పెట్టలేరు, పరుగులు తీయాలి. మరి చెప్పులు తీయనండి అక్కడ. చెప్పులు మరి ఎక్కడ తీయకూడదు. ఎందుకంటే ఇప్పటికే బొబ్బర్లు అయిపోయినాయి. మనకు తెలిసి కాలు జనాన్ని చూపించాలి మీకు. విపరీతం. సాయంత్రం ఇది రాత్రి 11 గంటల వరకు ఉంటుంది దేవాలయం. జనం వస్తూనే ఉంటారు. మళ్ళీ రాత్రికి వస్తున్నారు. రాత్రి ఆ పక్కన అంటున్నారు అని ఆ పక్కకి మహారాష్ట్ర అమ్మాయిలు కనిపించారు. చెప్పారు వాళ్ళు ఇటు పక్కకు వస్తే సాయంత్రం పూట వస్తే మంచి లైటింగ్తో అద్భుతంగా ఉంటుంది, అప్పుడు రండి అన్నారు. కాబట్టి మళ్ళీ రాత్రి మళ్ళీ ఏం పనే పాట 10ంటికి ఆ టైంకి వచ్చేస్తాను ఇక్కడికి. 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ నైట్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు చూపిస్తాను. హర హర మహాదేవ్. సో ఎన్నో దేవాలయాలకు వెళ్ళాం కానీ ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. మనకి భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో 11 జ్యోతిర్లింగాలన్నీ కూడా మనకి తూర్పు భాగాన వెలిస్తే మనకి ఒక్క జ్యోతిర్లింగం మాత్రం మనకు ఉత్తర భాగాన వెలుస్తుంది. సో స్వయంభులింగ, ద పవర్ఫుల్ లింగ. సో మనకి ఇక్కడ దీనికి ఇంకా చాలా ప్రత్యేకమైన విషయాలు అయితే ఉన్నాయి. మనకి పంచమకరాలు ఉన్నాయి కదా, ఆ పంచమకరాల్లో ఉన్న ఒక మకర మధ్య అంటే ఆల్కహాల్, దానికి మనకి ఇది కూడా మనకి నైవేద్యంగా కూడా మనకి శివలింగానికి అయితే మనకి ప్రసాదిస్తారు. సో
సో మిగతా పంచరకాల గురించి వేరే దగ్గర మాట్లాడుకుంటాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మహాకాళేశ్వర దేవాలయం. హర హర మహాదేవ్. బాయ్, టేక్ కేర్.